మనం సిగరెట్ తాగినా అండ్ మందు తాగినా ఏది తాగినా కానీ మన లివర్‌కు అండ్ లంగ్స్‌కో ఇలా డ్యామేజ్ అవుతుంటది కదా! కానీ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి 40 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే మన లివర్ అంతా ఫుల్ కంప్లీట్‌గా డీటాక్స్ అయిపోతుందని చెప్పేసి రీసెంట్ టైమ్స్‌లో బాగా వింటున్నాం. కానీ ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా? కాదా? ఇలాంటి థెరపీని కూడా హైడ్రోకొలాన్ థెరపీ అని కూడా అంటారు. డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఇక్కడ డాక్టర్ వికాస్ గారు కూడా ఉన్నారు. మరైతే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఐయామ్ గుడ్ సార్. యాహ్! సార్ అంటే బయట అయితే మనము రెగ్యులర్‌గా వింటూ ఉన్నాము. అంటే రీసెంట్ టైమ్స్‌లో బాగా ట్రెండింగ్ కూడా అనిపిస్తోంది. కరెక్ట్. ఏంటంటే హైడ్రోకొలాన్ థెరపీ. యెస్. ఏంటంటే 40 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నామంటే మన బాడీలో అసలు లివర్‌కు ఉన్న డ్యామేజ్ మొత్తం పోతది. డీటాక్స్ అయిపోతది. మళ్ళీ కొత్త లివర్‌లా అయిపోతదని చెప్పేసి అని అంటూ ఉన్నారు. కరెక్ట్. ఇది ఎంతవరకు నిజం? హైడ్రోకొలన్ థెరపీ అనేది ఈ రోజులలో మనం లేటెస్ట్‌గా కొన్ని డేస్ నుంచి అంటే బయట మార్కెట్‌లో బాగా వింటున్నాం. సో, ఈ హైడ్రోకొలన్ థెరపీ అనేది యాక్చువల్లీ ప్రీవియస్ నుండి ఉంది. హ్మ్. సో, కాకపోతే లేటెస్ట్‌గా కొంతమంది ఫిజియోథెరపిస్ట్ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని హ్మ్. 40 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ చేస్తే కంప్లీట్ లివర్ అనేది డిటాక్సిఫికేషన్ అయితుంది అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. సో, వాట్ ఈస్ కొలెనోథెరపీ అని అంటే హైడ్రోకొలెనోథెరపీ ఏంటి అనేది అంటే అది బాడీ డిటాక్సిఫికేషన్ యాక్చువల్లీ ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. సో, ప్రొసీజర్స్‌ని మనం ఫాలో చేస్తే సో, వాళ్ళు ఏదైతే డిటాక్సిఫికేషన్ ఉంటుందో దాన్ని మాడ్యూల్స్, ప్రొసీజర్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అది కాకుండా లేటెస్ట్‌గా 40 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ అనేది కంప్లీట్ డిటాక్స్ చేస్తుంది. ఎంత ఆల్కహాల్ తీసుకున్నా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిగరెట్స్ తాగినా కూడా కంప్లీట్‌గా డిటాక్స్ అవుతుంది అని అంటున్నారు. సో, అది ఎంతవరకి కరెక్ట్ అనంటే అది డిటాక్సిఫికేషన్ అయినా కూడా దాని వెనకాల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. యెస్. ఏంటంటే మనం డైలీ ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలంటేనే అమ్మా! అబ్బా! ముర్ర కరెక్ట్. అనుకుంటూ ఉంటాం. అవును. అలాంటిది 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. హ్మ్. ఎందుకనంటే 4-5 లీటర్స్ ఆఫ్ నార్మల్లీ జనరల్‌గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అనంటే 4-5 లీటర్స్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నార్మల్లీ డాక్టర్స్ గానియండి జనరల్‌గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. హ్మ్. 5-6 లీటర్స్ అని చెప్తూ ఉంటారు. అంటే బాడీలో బ్లడ్ కంట్రోల్‌లో ఉండడానికి, బ్లడ్ వెసెల్స్ ఈజీగా ఫ్లోటింగ్ ఉండడానికి అని చెప్పేసి. సో, డిటాక్సిఫికేషన్‌కి కూడా వాటర్ అనేది మ్యాండేటరీ. బట్ ఈ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మీరన్నట్టు 4-5 లీటర్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. హ్మ్. అంటే ఈ మధ్యలో కొన్ని డేస్ నుంచి చూస్తున్నాము హైడ్రా వాటర్ అని చెప్పేసి నార్మల్లీ బాటిల్స్ చూస్తుంటాం. డీమార్ట్స్‌లో గానియండి 5 లీటర్స్ వాటర్ బాటిల్. యాహ్! అంటే పర్టిక్యులర్ టైమ్ 8:00 ఓకే. 1 లీటర్ అయిపోయింది. దెన్ అగైన్ 9:00 హ్మ్. ఓకే. 3½ లీటర్స్. సో, అలా టైమింగ్స్ చూస్తూ బాటిల్స్ ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో, అది 5 లీటర్స్ బాటిల్ ఎప్పుడు ఫినిష్ చేస్తామా అని చెప్పి టైం చూసే వాళ్ళున్నారు. అలాంటిది 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక పెద్ద ట్యాంక్ ఏసుకొని పెద్ద తిరగాలేమో. ట్యాంకేసుకొని తిరగాలి. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే 25 లీటర్స్ క్యాన్ ఉంటుంది గదా! యాహ్! అది అస్యూమ్ చేసుకుంటేనే ఆ 25 లీటర్స్ ఆఫ్ వాటర్ మనకి స్టమక్ ఎక్కడుందసలు? 40 లీటర్స్ ఆఫ్ వాటర్ పట్టించడానికి. ఇక కంటిన్యూయస్‌లీ మనకి ఇన్‌పుట్ ఎలాగైతే తీసుకుంటామో అవుట్‌పుట్ గూడా అలా పంపిస్తూ ఉండాలి. యాహ్! సో, అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ యాక్చువల్లీ. సో, ఈ హైడ్రా కొలనోథెరపీ ఏంటి అనంటే దానికో ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ ప్రొసీజర్స్‌ని చేస్తూ బాడీ డిటాక్సిఫికేషన్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటుంది ఎవ్రీ డే అండ్ బ్లోటింగ్ ఉంటుంది స్టమక్‌లో. అండ్ అదే గాకుండా డైహేరియా గూడా ఉంటుంది. సో, ఈ హైడ్రా కొలనోథెరపీ అనేది ఈ మధ్యలో వాళ్ళు 40 లీటర్స్ తాగితే డిటాక్స్ అవుతుంది. లేదా అలోవెరా తీసుకున్న డిటాక్స్ అవుతుంది. అలోవెరా విత్ వాటర్ అని చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. అంటే ఒక ప్రతి దానికి దేనికైనా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంత కన్జంప్షన్ చేయాలి. ఎక్సెసివ్ వాటర్ తీసుకున్నా గూడా మనకి నాసియా ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. డిజీనెస్ ఫీలింగ్ ఉంటుంది. సో, మనం 4-5 లీటర్స్ తాగడానికే ఇబ్బంది పడ్డప్పుడు 40 లీటర్స్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. ఓకే. యాహ్! అండ్ గైస్ గుర్తెట్టుకోండి. ఎవరైనా గాని 40 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ చేసుకున్నామంటే మనకైతే మొత్తం క్లీన్ అయిపోతదని చెప్పింది మాత్రం నమ్మకండి. ఇట్స్ ఎ ఫేక్. ఓకే. యాహ్! సార్ అండ్ హైడ్రోకొలాన్ థెరపీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. కరెక్ట్. అండ్ ఇంకా ఈ వాటర్స్ విషయంలో కూడా నాకు చిన్న చిన్న డౌట్స్ అనేది కూడా ఉంది. యాహ్! ఎక్కువగా సెలబ్రిటీస్ కానీ అండ్ యాహ్! బాగా డబ్బులున్న వాళ్ళు ఒక బ్లాక్ వాటర్ అని చెప్పేసి తాగుతూ ఉన్నారు. బయట కరెక్ట్. మార్కెట్‌లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అవును. సో, నార్మల్ వాటర్‌కి, ఆ వాటర్‌కి వాట్స్ ద డిఫరెన్స్? సో, జనరల్లీ వాటర్ అనేది సేమ్. అంటే అదే ఏది బ్లాక్ వాటర్ అయినా, ఏ వాటర్ అయినా డిఫరెన్స్ ఏముంటుంది అనంటే కంప్లీట్‌గా దాన్ని మాడ్యులేషన్స్ చేసి బ్లాక్ వాటర్ అనేది రూ. 3000 పర్ లీటర్ ఉంటుంది. యాహ్!
₹3000 పర్ లీటర్ అంటే బ్లాక్ వాటర్ తీసుకుంటే ఏమైతుందంటే కంప్లీట్‌గా హ్మ్. ఇప్పుడు మినరల్ వాటర్ నార్మల్ కొంతమంది ట్యాప్ వాటర్ కాకుండా బిస్లరీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైట్. దాంట్లో సింథటిక్ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. హ్మ్. ఆబ్వియస్లీ ఎంత ఏ ప్యూరిఫైడ్ వాటర్ అయినా కూడా సింథటిక్ కెమికల్స్ ఆబ్వియస్లీ మిక్స్ చేస్తారు. కాకపోతే బ్లాక్ వాటర్ ఏంటి అనంటే వితౌట్ ఎనీ సింథటిక్ కాకుండా అండ్ ప్లాస్టిక్ బాటిల్స్‌లో కాకుండా కంప్లీట్‌గా గ్లాస్‌లో ప్రిఫర్ చేస్తారు. సో, అది ఎక్స్‌పెన్సివ్ ఎందుకు అనంటే మన ఇండియాలో దొరకదు బ్లాక్ వాటర్ యాక్చువల్లీ. హ్మ్. ఇట్స్ ఇంపోర్టెడ్ వాటర్. ఓకే. అంటే ఫారెన్స్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు. ప్లస్ టాక్సెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ప్లస్ అక్కడ సింథటిక్ అసలు కొంచెం కూడా ఎక్కడ కూడా మనకి మినరల్స్ దాంట్లో ఎక్కడ కూడా అంటే కలవవు వాటర్‌లో. హ్మ్. సో, ఈ బ్లాక్ వాటర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనంటే కంప్లీట్‌లీ నార్మల్లీ వాటర్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాహ్! సో, ఎంత బిస్లరీ తీసుకున్నా గాని కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పలేం దాంట్లో. ఎక్కడ ఏ కెమికల్స్, మినరల్స్ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి. హ్మ్. సో, మనకు బ్లాక్ వాటర్ వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తారనంటే లైక్ టు ప్రివెంట్ ద డిసీజెస్. బట్ ఇట్స్ టూ ఎక్స్‌పెన్సివ్. ఓకే. యాహ్! నైస్. అండ్ దీని గురించైతే నాకు డౌట్ ఉన్నది. అది కూడా అదే. క్లారిఫై చేశారు. మెయిన్ కరెక్ట్. సింథటిక్ అనేది సింథటిక్ కలవకుండా ఉండేదానికి కలవకుండా కాబట్టే ఉండడానికి. సో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఇప్పుడు డైట్ కోక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యాహ్! సో, డైట్ కోక్స్‌కి డిఫరెన్స్ ఏందంటే కోక్‌లో మనకి ఆల్మోస్ట్ ఒక 40-50% ఆఫ్ షుగరే ఉంటుంది కంప్లీట్‌లీ. డైట్ కోక్‌లో. నార్మల్ నార్మల్ కోక్స్‌లో కోక్స్‌లో. ఓకే. నార్మల్ ఏ కూల్ డ్రింక్స్ అయినా గూడా కంప్లీట్ ఒక 50% వరకి గూడా మనకి షుగర్స్ యాడెడ్ ఉంటాయి. హ్మ్. సో, కొంతమంది ఏం చేస్తారంటే థమ్స్ అప్ గానియండి, కూల్ డ్రింక్స్ ఏవైనా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే, సో, వాళ్ళు తాగలేక షుగర్‌ని అవాయిడ్ చేయడానికి డైట్ కోక్ ప్రిఫర్ చేస్తుంటారు. హ్మ్. సేమ్ థింగ్ డైట్ కోక్‌లో గూడా సింథటిక్ కెమికల్స్ అనేటివి డెఫినెట్‌లీ యాడ్ అయితూ ఉంటాయి. ఓకే. సింథటిక్ షుగర్ ఉంటుంది. హుహుహు. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అనంటే డైట్ కోక్‌లో సింథటిక్ షుగర్ డెఫినెట్‌లీ ఉంటుంది. ఇట్స్ ప్రూవెన్. ఓకే. డైట్ కోక్ తాగినంత మాత్రాన నేను షుగర్‌ని అవాయిడ్ చేసినంటే దట్స్ కంప్లీట్‌లీ రాంగ్. సో, డైట్ కోక్‌లో గూడా సింథటిక్ షుగర్ అనేది డెఫినెట్‌లీ దాంట్లో మనకుంటుంది. బట్ ఏంటంటే లేబుల్స్ మీద మనకి కనిపించదు. హ్మ్. బట్ మీరొకసారి డీప్‌గా, ఇన్ డెప్త్‌గా మీరొకసారి కోక్‌ని ప్లస్ డైట్ కోక్‌ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. హ్మ్. వితిన్ 1 అవర్ గ్యాప్‌లో. ఓకే. సేమ్ ఫ్లేవర్స్ ఒస్తాయి. సేమ్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు నార్మల్ కోక్స్‌లో ఏందంటే కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువుంటుంది. కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు. స్వీటెన్స్ ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి హ్మ్. మీకు టేస్ట్ ఒస్తుంది. డైట్ కోక్ కొంచెం సోర్‌నెస్ ఉంటది. లైక్ కొంచెం ఆడ్‌గా ఉంటది. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ద మీరు కొంచెం పర్టిక్యులర్‌గా చూస్తే మీకు డెఫినెట్‌లీ మీకు స్వీట్‌నెస్ అనేది తగులుతది. సో, అయ్యబ్బా! సింథటిక్ షుగర్ అనేది దాంట్లో యూజ్ చేస్తారు. కోక్ తాగినా షుగర్ ఎండ్ ఆఫ్ ద డే మీ బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. నాకిప్పుడు అనిపిస్తుంది సార్. ఏంటంటే బిర్యానీ తినేటప్పుడు అసలు యాహ్! కూల్ డ్రింక్ లేకపోతే ఆ మజా ఉండదనుకుంటాం. ఉండదని అదే కూల్ డ్రింక్ తీసుకుంటుంటే అరే! షుగర్ ఎక్కువ ఉంటది కదా! అని అవాయిడ్ చేసి డైట్ కోక్ అనేది యాడ్ చేసాం. చేశారు. కాతే మీరిప్పుడు చెప్తూ ఉంటే అమ్మో! ఏంట్రా బాబు! అని ఒక భయం అనేది కూడా వస్తూ ఉంది. లైక్ చాణక్య నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ ఇప్పుడు ఏది తీసుకున్నా గూడా, ఎక్కడ తీసుకున్న ఫుడ్ ఏదైనా గానీ కలరింగ్ ఏజెంట్స్, హ్మ్. స్వీటనింగ్ ఏజెంట్స్ ప్రతి దాంట్లో గూడా డైట్ అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సింథటిక్ కెమికల్స్ లేకుండా ఏది గూడా ఉండదు. ఓకే. సో, ప్రతి దాంట్లో మీరెంత డైట్ చేసినా గాని గూడా ఎండ్ ఆఫ్ ద డే షుగర్ అనేది ఎక్కడైనా సాల్ట్ అయినా, షుగర్ అయినా గాని మనకి డెఫినెట్‌లీ టచ్ అవుతుంది. హుహు. సో, ఓకే. మీరెంత డైట్ కోక్ తీసుకున్నా ఇప్పుడు బిర్యానీస్ అన్నట్టు మీరు తీసుకున్న ఆల్రెడీ బిర్యానీ ఈస్ ఫ్యాట్. హ్మ్. మళ్ళీ ఇది డైట్ నార్మల్ కోక్ తీసుకున్నా గూడా మళ్ళీ షుగర్ యాడెడ్. హ్మ్. సో, ఇది ఎండ్ ఆఫ్ ద డే ఏందంటే ఫ్యాటిగ్‌కి ఎఫెక్టివ్‌గా పడుతుంది మీకు బాడీ. అమ్మో! ఈ డైట్ కోక్ అనుకునే వాళ్ళు మీరైతే జాగ్రత్తగా ఉండాలి. నాలాగే సో, అదనుకున్నారు. యాహ్! దాని గురించైతే మంచి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు సార్. నైస్. అండ్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీరు కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడారు కదా! కరెక్ట్. సో, ఆ కూల్ డ్రింక్స్ గురించి కూడా ఏంటంటే రీసెంట్‌గా ఒక రీసెర్చ్ అనేది కూడా వచ్చింది. యాహ్! ఎవరైతే కూల్ డ్రింక్ షుగర్ కంటెంట్ ఉన్న కూల్ డ్రింక్స్ అయితే ఎవరు ఎక్కువగా తీసుకుంటున్నారో దే యాహ్! ఆర్ ఇన్ ద డేంజర్ జోన్ అని చెప్పేసి ఒక యెస్. ఆర్టికల్ అనేది కూడా నేను చదివాను. అవును. సో, అది అంత డేంజరా? యెస్. ఆబ్వియస్‌లీ. ఎందుకు అనంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది రావడం జరుగుతుంది. లేటెస్ట్ రీసెర్చెస్‌లో. హ్మ్. సో, ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఏం జరుగుతుంది అనంటే లైక్ స్టార్టింగ్ ప్రైమరీగా మీకు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల యాక్నీ అనేది రావడం జరుగుతుంది. హ్మ్. సీవియర్ యాక్నీ రావడం జరుగుతుంది. ప్లస్ అది గాకుండా కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఎక్సెసివ్ అమౌంట్ తీసుకుంటే మీకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ వల్ల. సో, బ్లాకేజెస్ అనేది జరుగుతుంది. హ్మ్. సో, బ్లాకేజ్ అవ్వడం వల్ల ఇమ్మీడియేట్ సీవియర్ అటాక్స్ కూడా రీసెంట్‌లో మనం చూస్తూ ఉన్నాం. ఈ కోక్స్ అనే గాకుండా ఇవి గాకుండా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ గూడా యాహ్! ఉంటున్నాయి. హ్మ్. ఫ్రెంచ్ ఫ్రైస్ గానియండి, ఎగ్జాంపుల్ బర్గర్స్ గానియండి.
సో ఇప్పుడు ఎవరు తినకుండా ఉండలేరు. సో బిర్యానీస్ అయినా కానీ కూడా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల, షుగర్ ఈజ్ ఆల్సో ఫ్యాట్, వన్ ఆఫ్ ద ఫ్యాట్ అది. ఓకే. షుగర్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాట్ ఇన్ ద సెన్స్ మనకి కొలెస్ట్రాల్. హ్మ్. దీంట్లో మన సైన్స్లో చెప్పాలి అని అంటే, సో కొలెస్ట్రాల్ ఎక్సెసివ్ పెరగడం వల్ల హార్ట్లో బ్లాకేజెస్ అనేది జరుగుతుంది. ఓకే. సో ప్రైమరీగా యాంజియోగ్రామ్ చేస్తాము. సో యాంజియోగ్రామ్తో మనకి ఐ మీన్ రిలాక్సేషన్ ఉంటుంది. హ్మ్. బట్ అంతవరకు రాకుండా ఉండాలి అని అంటే డెఫినెట్లీ మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. షుగర్స్కి కానివ్వండి, బిర్యానీస్కి కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఏవైనా ఫ్రై చేసినవని, నగెట్స్ అంటారు, ఫ్రైస్ అంటారు, అది అంటారు, బర్గర్ అది ఇదే చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది హై అవుతుంది. ఎల్డిఎల్ లెవెల్స్ ప్రైమరీగా ఇంక్రీజ్ అయిపోతే సో దానివల్ల బ్లాకేజెస్ రావడం జరుగుతుంది. బ్లడ్ ఫ్లో అనేది కాదు. ఓకే. సో బ్లడ్ వెజల్స్ అనేటివి స్టాప్ అయిపోతాయి దానివల్ల. షుగర్స్ గురించి వచ్చాయి కాబట్టి సో నేను కూడా ఈ మధ్య షుగర్ అవాయిడ్ చేయాలని చెప్పేసి టీ, కాఫీ అనేది పక్కన పెట్టేసి గ్రీన్ టీ స్టార్ట్ చేశాను. ఓకే. కాకపోతే గ్రీన్ టీ ద్వారా కూడా సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదు, మీరు గ్రీన్ టీతో మీరు డిటాక్సిఫికేషన్ అనేది చేయొచ్చు. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ లైక్ దానికి వెదర్ అది జెన్యూనా కాదా అనేది మనకు తెలియదు. సో మనం న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు గ్రీన్ టీస్లో మనం కొన్ని బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిట్నెస్లో అయినా కూడా ఏమైనా ప్రోటీన్స్ యూజ్ చేయాలనుకున్నా కూడా మనం బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం బేస్డ్ ఆన్ ఏదైతే టాప్ ఉంటుంది, రెగ్యులర్గా యూజైజ్ అవుతుంది, దాంతో రిజల్ట్ ఉంది అని అనుకుంటే మనం అది యూజ్ చేయడం బెటర్. బట్ 100% అయితే మనకి ఎక్కడ కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నట్టు మనం ఎక్కడ కూడా చూడలేదు. బట్ స్టిల్ అంటే ఇట్స్ అ మిత్ యాక్చువల్లీ. ఓకే. చెప్పాలంటే ఇట్స్ అ మిత్. అంటే ఈ సోషల్ మీడియా యుగం అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఏది తీసుకుంటున్నా కానీ ఒక పాజిటివ్ సైడ్ అనేది ఉంటే ఆ నెగిటివ్ సైడ్ అనేది ఇంకో దాంట్లో వింటూ ఉన్నాం. కరెక్ట్. ఏంటంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఐఎమ్ గోయింగ్ విత్ అనే గ్రీన్ టీ. ఓకే. కానీ అట్లాంటి టైంలో కూడా అరే గ్రీన్ టీ కూడా దానివల్ల కూడా దెర్ విల్ బి అనే సైడ్ ఎఫెక్ట్స్, సో అది కూడా మంచిది కాదు అనేటప్పటికి అది కూడా తాగాలని ఒక నిమిషం ఆలోచిస్తున్నాం. కరెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది రియలా మిత్ అని చెప్పేసి నార్మల్లీ పర్ డేలో అట్లీస్ట్ ఒక 50 ml గ్రీన్ టీ జస్ట్ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే ఇట్స్ గుడ్. ఎక్సెసివ్ అమౌంట్ ఏది కానీ ఇదనే కాదండి, గ్రీన్ టీ అని కాకుండా టీ అయినా కాఫీ అయినా ఏది తీసుకున్నా, కెఫైన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఎక్సెసివ్ అమౌంట్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటారు పర్ డేలో, వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ ఎనఫ్. బట్ ఎక్సెసివ్ అమౌంట్ ఎక్కువ 200 ml కన్నా ఎక్కువ తీసుకుంటే ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్ సైన్. ఓకే. సో అట్లా ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఓన్లీ తీసుకుంటారు, లైక్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు లేదా ఎంటీ స్టమక్లో తీసుకుంటారు లేచాక. సో దట్ ఈస్ ఫైన్, 50 ml ఆర్ 30 ml దట్ ఈస్ ఎనఫ్. బట్ ఎక్సెసివ్ అమౌంట్ తీసుకోవడం వల్ల లైక్ ఫ్యాటిగ్యూస్ కానివ్వండి, ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లోటింగ్ సెన్సేషన్, లైక్ స్టమక్లో అప్సెట్ ఉండడము అలా జరుగుతుంది. ఓకే. సో ఇదైతే మిత్ అని చెప్పేసి చెప్పారు. ఏంటంటే ఇలాంటివి ఉన్న కొన్ని పబ్లిక్ కూడా కొన్ని క్లారిఫై చేసామంటే సో వాళ్ళు కూడా అంటే రాంగ్ ఆర్టికల్స్ కానీ అరే చదివిన ప్రతి ఒక్క దానికి అట్రాక్ట్ అయిపోయి మానేయడాలు, వెళ్తున్న లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో యువర్ ఏ డాక్టర్ అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ ఫిట్. జిమ్ కూడా బాగా వెళ్తున్నారు అనుకుంటా. సో ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ గోయింగ్? It's been almost 6.5 to 7 years since I have started in 2017. Okay. 2017లో స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ 2019-20లో కోవిడ్ రావడంతో గ్యాప్ రావడం జరిగింది. అండ్ స్టిల్ కోవిడ్ వచ్చినా కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ పేషెంట్స్కి సర్వ్ చేస్తూ పక్కా డైలీ పర్ డే అట్లీస్ట్ 1.5 hour to 2 hours నా లైఫ్ స్టైల్ చేంజెస్, గ్రూమింగ్ కానీ కోవిడ్ చేస్తూ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తూ నా లైఫ్ లైక్ డే మొత్తం స్కెడ్యూల్ బిజీ ఉన్నా కూడా లైక్ ఫిట్నెస్ మీద నేను ఐ హ్యావ్ ఫోకస్డ్. ఓకే. చాణక్య గారు మీరు నమ్ముతారో లేదో, లైక్ కోవిడ్లో ఐ హ్యావెంట్ గాన్ త్రూ అట్లీస్ట్ సింగిల్ టైమ్ కోవిడ్ టెస్ట్ కూడా చేసుకోలేదు. నాసోఫేగల్ టెస్ట్ కూడా నేను చేసుకోలేదు. మోర్ దెన్ 500+ పేషెంట్స్ని నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యాను. 500+ పేషెంట్స్ని. ఓకే. యూ డోంట్ ఈవెన్ ట్రస్ట్ మీ, బట్ అట్లీస్ట్ వన్స్ కూడా నేను 500+ పేషెంట్స్ని టచ్ చేసినా కూడా ఒక్కసారి కూడా అట్లీస్ట్ సింపుల్ నాసోఫేగల్ టెస్ట్, అంటే మీరు కోవిడ్లో ఐడియా ఉంటుంది, నోస్ నుండి జస్ట్ ఒక ఏమంటారు లైక్ ఇయర్ బర్డ్ లా ఉంటుంది, జస్ట్ ఇట్లా నోస్లో పెట్టి తీసే శాంపుల్కి పంపించిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. కోవిడ్ టైంలో ఎన్నిసార్లు గుర్తించుకున్నాం సార్ అసలు. నేను అదే బీయింగ్ ఏ డాక్టర్ అంటే ఫిట్నెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి బూస్ట్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల నాకు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల
నాకు అసలు కోవిడ్ అనేది కూడా రాలేదు. యాహ్! అంటే మోర్ దెన్ 500+ పేషెంట్స్. నేను 500 అంటున్నాను. మీరు అట్లీస్ట్ 5 పేషెంట్స్ కూడా టచ్ చేసి ఉండకపోవచ్చు. అంటే అక్కడ కోవిడ్ ఉందంటేనే ఆ సరౌండింగ్స్‌లో ఉందంటే కూడా ఉండేవాళ్ళం సరౌండింగ్స్ కాదు. నుంచి మీరు అంటే బ్యారిగేషన్స్ ఏసుకోవడం యాహ్! గానియండి, అన్‌టచబుల్ ఏరియా అని చెప్పేసి మనకు బోర్డ్స్ సైన్స్ పెడుతుండే. సో, నేను డైరెక్ట్ కాంటాక్ట్ 500+ పేషెంట్స్ అయ్యాక గూడా నేను అంటే ఎందుకు అనంటే లైక్ ఫిట్‌నెస్ నాకు ప్రాపర్‌గా ఉండడం వల్ల సో, నాకు ఇమ్యూనిటీ పవర్ అనేది నాకు హెల్ప్ అయ్యింది కోవిడ్ టైంలో. ఓకే. అంటే కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా చాలా సడెన్‌గా వస్తున్నాయి. కరెక్ట్. ఈవెన్ ఒక 4, 5 డేస్ బ్యాక్ కూడా ఒక చిన్న పిల్ల యాహ్! లైక్ థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న పాపకు కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా వచ్చింది అని అవును. అంటారు. అసలు ఎందుకు అలా వస్తూ ఉంది? సో, జనరల్లీ ఏమైంది అనంటే పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్‌లో హ్మ్. చాలా మందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవునాయి. హ్మ్. సో, నార్మల్లీ అందరూ వ్యాక్సిన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇండియన్స్ హ్మ్. హ్యావ్ టేకెన్ ద వ్యాక్సినేషన్స్. యాహ్! కాకపోతే వ్యాక్సినేషన్ ఎలాంటిది అనంటే ఇట్స్ ఎ బూస్టర్. ఓకే. సో, ప్రివెన్షన్ అది యాక్చువల్లీ. సో, కంప్లీట్‌గా కోవిడ్ పోతది అనే దానికి కాకుండా ఇట్స్ ఎ బూస్టర్. జనరల్లీ మనం చిన్నప్పుడు కూడా టీకా తీసుకొనుంటాం. సో, ఇట్స్ ఎ బూస్టర్. అది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనిషికి హెల్ప్ అవుతుంది. హ్మ్. సో, ఆ షాట్స్ ఏవైతే మనం వ్యాక్సిన్ తీసుకున్నామో లైక్ ఇన్ ద కోవిడ్ టైమ్. సో, అవి మనకి హెల్ప్‌ఫుల్ ఆ టైంలో జరిగింది. హ్మ్. కాకపోతే లేటెస్ట్‌గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చాలా న్యూసెస్ చూస్తూనే ఉన్నాం. సో, కాకపోతే ఏందంటే పోస్ట్ కోవిడ్‌లో రెస్పిరేటరీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. హ్మ్. అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ లంగ్స్ మీద. పడడము. సో, వాళ్ళకి అది కాకుండా హార్ట్ అటాక్స్ ఎందుకు రావడం జరుగుతుంది అనంటే బ్లడ్ వెసెల్స్ అంటే చాలా మందికి ఎలా అయిపోయింది చాణక్య గారు అంటే లైక్ పానిక్ అయిపోయారు. హ్మ్. సో, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఏమైపోయింది అనంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఉంటారు. సో, వాళ్ళకి ఎలా అంటే మైండ్‌లో కంప్లీట్‌గా యాంగ్జైటీ ఫీలింగ్ లైక్ డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం. హ్మ్. లైక్ ఫర్దర్‌గా నాకేమైనా జరుగుతుందా? అంటే మోస్ట్ ఎవరు భయపడుతున్నారనంటే లైక్ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు గదా! యాహ్! సో, వాళ్ళకి యాంగ్జైటీ ఫీలింగ్‌తో వాళ్ళకి బ్రీతింగ్ అనేది షార్టెన్ అయిపోతుంది. హ్మ్. సో, వాళ్ళ యాంగ్జైటీ ఎప్పుడైతే ఫీల్ అవుతారో, సో, ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి బ్రీత్‌నెస్ అనేది షార్ట్ అయిపోయి యాంగ్జైటీ అంటే నాకు కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నందుకే నాకిలా అవుతుందని జెప్పేసి, ఆ థింక్ చేసే టైంలో వాళ్ళకి స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్. ఓకే. అంటే వాళ్ళు సడెన్‌గా దాని గురించే థింక్ చేస్తూ, హ్మ్. అంటే ఇది దాని మీదే ఫోకస్ చేయడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ బ్లడ్ ప్రెషర్ హై అయిపోవడం, ఆల్మోస్ట్ 180-200 అయిపోవడం, స్పాంటేనియస్‌గా స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో, ఇది పోస్ట్ కోవిడ్‌లో మనం ఎక్కువ కేసెస్ చూస్తున్నాం రీసెంట్ యాహ్! టైమ్స్ నుంచి. యాహ్! అంటే ఈ కోవిడ్ తర్వాత యూజువల్‌గా గమనిస్తే యాహ్! హార్ట్ అటాక్స్ అనేది మనము ఒక 50, 60 ఏజ్ ఉన్న వాళ్ళకే మనం చూసేవాళ్ళం. కరెక్ట్. దెన్ లేటర్ ఆ ఏజ్ గ్రూప్ అనేది తగ్గుతూ 40 ఉన్న వాళ్ళకి, 30 ఉన్న వాళ్ళకి, ఈవెన్ అవును. 25, 26 ఉన్నోళ్ళకి కూడా వచ్చిందంటే అయ్యో బాబోయ్! అని అనుకున్నాం. అవును. కానీ రీసెంట్‌గా ఒక చిన్న పిల్ల అంటే బిలో 10 ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చింది. వచ్చిందనేటప్పటికి సో రియల్లీ ఏంటి మనకు అసలు హార్ట్ అటాక్ అనే దానికి ఒక ఏజ్ అనేది ఒకప్పుడు పెట్టుకున్నాం గానీ ఇప్పుడు అలాంటిది లేదు. సో మనం ఏ క్షణమైనా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం అర్థమవుతుంది. కరెక్ట్. సో, ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు రావడం జరుగుతుందంటే, మనం లేటెస్ట్‌గా ఇప్పుడు కొన్ని నిమిషాల ముందు మాట్లాడుకున్న దాని మీద ఫుడ్ ఫుడ్ ఏవైతే జంక్ షుగర్, ఫుడ్స్ కైండ్ ఆఫ్. జంక్ ఫుడ్స్‌కి అలవాటవ్వడం వల్ల పిల్లలకి గూడా సేమ్ థింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఉండాల్సిన దానికన్నా హై. హ్మ్. 300, 400 ఎల్‌డిఎల్ లెవెల్స్. నార్మల్‌గా 100 150 బిలో ఉండాల్సిన దానికన్నా 300, 400 కొంతమందికైతే 800, 900 ఎల్‌డిఎల్ లెవెల్స్. అంటే పీక్స్ అంటే మితిమీరిచిపోతుందది. లైక్ హై కొలెస్ట్రాల్ అవ్వడం వల్ల సో హార్ట్ అనేది బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ అవ్వట్లేదు. సో వాళ్ళకి బ్లాకేజెస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా యాంజియోగ్రామ్స్ చేయాల్సినంత స్టేజెస్‌కొచ్చింది. రీసెంట్ రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే. ఓకే. అంటే ఎక్కువ వీళ్ళకి జంక్ ఫుడ్స్ పిల్లలు ఏడ్చినారని చెప్పేసి వాళ్ళకి ఇంతకుముందు ఎలా అంటే మనకి నార్మల్లీ 90s కిడ్స్‌కైతే మనకి 1, 2 రూపీస్‌లో ఏదో చిన్న చాక్లెట్ ఏదో తినిపిస్తే సరిపోతుండే. ఇప్పుడు అలా గాదు. పిల్లలకి ఎలా అలవాటయిపోయిందంటే మెక్‌డీస్, కేఎఫ్‌సి సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. హ్మ్. డిఫరెంట్ సింథటిక్ కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. షుగర్స్, ఫ్యాట్స్. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే కొలెస్ట్రాల్ ఎక్సెసివ్ అమౌంట్ పెరిగిపోయి హార్ట్ బ్లాకేజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఓకే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ అస్. సో, హ్మ్. మన మీద బేస్ చేసుంది. అంటే పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారు, లైక్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ మీద డిపెండెంట్ ఉంది. సో, హ్మ్. చిన్న పిల్లలకి స్ట్రోక్ రాకుండా ఉండాలి అనంటే మెయిన్ థింగ్ జంక్ ఫుడ్. సో, ఓకే. ఈ జంక్ ఫుడ్‌ని మనం కొంచెం స్టాప్ చేస్తే వి కెన్ గో హెడ్.
అంటే జిమ్ విషయానికి వద్దాం ఇప్పుడు. Yeah. సో జిమ్స్‌లో ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ కానీ, స్టెరాయిడ్స్ మెయిన్‌గా ప్రోటీన్ పౌడర్స్ అండ్ స్టెరాయిడ్స్ బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్. కంప్లీట్లీ. ఫస్ట్ మనం ప్రోటీన్ పౌడర్స్ దగ్గరికెళ్ళిపోదాం. Yeah. సో ప్రోటీన్ పౌడర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సో ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? అండ్ అది యూజ్ చేస్తే అరే మీకు సంథింగ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. అందులో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. సో అందుకోసము అది ప్రోటీన్ అనేది కూడా యూజ్ చేయకూడదు. న్యాచురల్ ప్రోటీన్ ఫుడ్స్ ద్వారా తెచ్చుకోండి అని కూడా కొంతమంది అంటున్నారు. Right. సో ఆ ప్రోటీన్ పౌడర్స్ అనేది తీసుకోవచ్చా? తీసుకోకూడదా? సో దీంట్లో మీరు అన్నట్టు ప్రోటీన్ పౌడర్స్ అనేది కంప్లీట్లీ కమ్స్ అండర్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ ఓకే. స్టెరాయిడ్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది యానబాలిక్ సైడ్, డైనబాలిక్ సైడ్ డిఫరెంట్ అది కంప్లీట్లీ. సో ఇదేంటంటే ప్రోటీన్స్ అనేది కంప్లీట్గా సప్లిమెంట్స్ కిందకి వస్తుంది. సప్లిమెంట్స్ అనేది ఇట్స్ నార్మల్. ప్రోటీన్స్ తీసుకోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ప్రోటీన్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో వన్ ఈజ్ వే ప్రోటీన్, వన్ ఈజ్ మాస్ గెయినర్. సో మీరు అన్నట్టు షుగర్ యాడెడ్ ఉంటుంది అని అన్నారు. సో షుగర్స్ దేంట్లో యాడ్ ఉంటుందంటే మాస్ గెయినర్స్లో ఉంటుంది. సో Okay. కొంతమంది లీన్గా ఉంటారు, అండర్ వెయిట్ ఉంటారు, ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా లీన్గా ఉంటారు, అంటే కంప్లీట్లీ స్కెలిటన్ లాగా బక్కగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వితౌట్ అవేర్నెస్ అంటే మాస్ గెయినర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మాస్ గెయినర్స్ ప్రిఫర్ చేయడం వల్ల సో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు. సో మాస్ గెయినర్ అంటే ఏంది అని అంటే లైక్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటిగ్యూని చేస్తుంది. సో దాని కన్సప్షన్ విత్ ఇన్ 200 to 250 ml ఆఫ్ స్కిమ్డ్ మిల్క్లో యూజ్ చేయాలని చెప్పేసి బాక్స్ మీదనే మెన్షన్ చేసి ఉంటుంది. అవును. సో ఆల్రెడీ అది డైరీ ప్రోడక్ట్. మాస్ గెయినర్ అనేది ఆల్రెడీ డైరీ ప్రోడక్ట్. అది కాకుండా మళ్ళీ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ 200 to 250 ml ఆఫ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ అనేది మళ్ళీ డైరీ ప్రోడక్ట్. సో అది ఇది డైరీ ప్రోడక్ట్స్ కలవడంతో దీంట్లో షుగర్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి సో అది మాస్ గెయినర్ అంటే పర్ స్కూప్ 50 grams ఆఫ్ ప్రోటీన్ అని అంటారు. 50 grams ఆఫ్ ప్రోటీన్లో 20 grams ఆఫ్ షుగరే ఉంటుంది. ఓకే. 20 to 25 grams అంటే హాఫ్. 25 grams ఆఫ్ షుగర్ మళ్ళీ మీకు మిల్క్, అది డైరీ ప్రోడక్ట్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ 30 to 60 daysలో మీరు వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. 1 or 2 kgs పెరగడం. అంటే స్కూప్ని అంటే పర్ డే ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 kgs ఉన్నారు. సో మనకి ప్రోటీన్ ఎంత అవసరం అంటే ప్యూర్ ప్రోటీన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఎంత కావాలి అని అంటే 50 kgs ఉన్న వాళ్ళు ఇంటూ 2 times 50 kgs ఇంటూ 2 అంటే 100 kgs అవుతారు. సారీ 100 grams అవుతుంది. 50 kgsకి డబుల్ చేస్తే 100 అవుతుంది. సో 100